వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భూపాలపట్నంలోని బొల్లబోయిన అశోక్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. అతన్ని విచారించగా సుమారు 20 రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోరంట్ల సురేష్ అనే వ్యక్తి ఐచర్ మ్యాన్ ద్వారా మహారాష్ట్రలోని ఆలపల్లి గ్రామానికి నకిలీ పత్తి విత్తనాలను తీసుకుని వచ్చిన సమాచారాన్ని బొల్లబోయిన అశోక్ కు ఇవ్వగా అప్పుడు బొల్లబోయిన అశోక్ బెజ్జూర్ మండలంలోని సుష్మీర్ కు చెందిన తెలంటి సురేష్, ఎండి ప్రశాంత్ అనే ముగ్గురు కలిసి గోరంట్ల సురేష్ వద్దకు వెళ్లి అతడి నుండి 3 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి అందులో నుండి 2 క్వింటాలను సిస్మిరా ఊరిలో గల తలంటి సురేష్ ఇంట్లో పెట్టి మిగిలిన 1 క్వింటాల్ని భూపాలపట్నంలోని బొల్లబోయిన అశోక్ తన ఇంటికి తీసుకుని వచ్చాడు. నిన్నటి రోజున బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి భూపాలపట్నంకు చెందిన అల్ప రమేష్, బొల్లబోయిన శ్రీను, సీడం సత్యనారాయణ, కేశవపట్నంకు చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులకు 25 కిలోలు అమ్మారు. నిన్నటి రోజున పోలీసులు ఆ వ్యక్తులను పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి పరారయ్యాడు. ఈ రోజు అతడు ఊర్లో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. ఈ విత్తనాలను సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి అమాయకులైన పేద రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను అంటకడుతున్నాడు. నిందితుడైన బొల్లబోయిన అశోక్ పైన గతంలో సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు, టెజ్జూర్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు, చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ నందు 3 కేసులు కలవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామహర్జం, సిఐ ముత్యం, రమేష్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో తన సిబ్బంది భూపాలపట్నంలోనే బొల్లబోయిన అశోక్ ఇంటి దగ్గరకు వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద 75 కేజీల నకిలీ పత్తి విత్తనాలు దొరికినాయి. అతనిని విచారించగా సుమారు 20 రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్కి చెందిన గోరంట్ల సురేష్ అనే వ్యక్తి ఐచర్ వ్యాన్ ద్వారా మహారాష్ట్రలోనే ఆలపల్లి గ్రామానికి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని వచ్చిన సమాచారం మేరకు అశోక్కు ఇవ్వగా అప్పుడు బొల్లబోయిన అశోక్ మరియు బెజ్జూర్ మండలంలోనే సుష్మీర్కు చెందిన తెల్లండి సురేష్ మరియు ఎడమ ప్రశాంత్ అనే ముగ్గురు కలిసి గోరంట్ల సురేష్ వద్దకు వెళ్ళి అతని నుండి 3 క్వింటాలు అంటే 20 రోజుల కిందట 3 క్వింటాల రైస్ అంటే నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి అందులో నుండి 2 క్వింటాలు సుష్మిరా చెందిన సురేష్ తీసుకొని వెళ్ళాడు. మిగతా క్వింటా ఈ బొల్లబోయిన అశోక్ అతని ఇంటికి తీసుకొని వచ్చినాడు. నిన్నటి రోజున బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి భూపాలపట్నంకు చెందిన అల్స రమేష్, బొల్లబోయిన శ్రీను, సీడం సత్యనారాయణ మరియు కేశవపట్నం చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులకు 25 కిలోలు అమ్మినాడు. నిన్నటి రోజు పోలీసులు అతనిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి పరారైనాడు. ఈరోజు అతను ఊర్లో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద 75 కేజీల విత్తనాలు దొరికినాయి. ఇట్టి విత్తనాలను అగ్రికల్చర్ ఆఫీసరు సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు బొల్లబోయిన అశోక్ గతంలో సిర్పూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి, బెజ్జూర్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు ఉన్నాయి, చింతలమానేపల్లి నందు 3 కేసులు ఉన్నాయి. ఇతని మీద గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులతో పాటు పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా చేస్తున్నాము. ఈ సందర్భంగా రైతులందరికి కూడా నేను పోలీస్ శాఖ నుంచి ఒకటే మనవి చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ చేసిన విత్తనాలు ఉన్నాయో వాటిని మాత్రమే కొని పంటలు పండించాలి. ఇటువంటి ఈ నకిలీ విత్తనాలు వేసి వాళ్ళు నష్టపోవద్దు. ఒకవేళ దీనివల్ల నష్టం వచ్చి రైతు సూసైడ్ చేసుకున్నా కానీ దానికి కారణం వీళ్ళే అవుతారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలి. సమాచారం సేకరించి పట్టుకున్నటువంటి మా సిర్పూర్ ఎస్ఐ తన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి తగిన రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది.
ఆఫీసర్ చెప్పు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.